తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వన్ స్టేట్ వన్ కార్డ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక కార్డుతో 30 రకాల సేవలు అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఒక్క కార్డుతో కుటుంబానికి అన్ని రకాల సేవలు ప్రజలకు అందిస్తామని కాంగ్రెస్ సర్కార్ అంటుంది. తెలంగాణ కాంగ్రెస్ అమల్లోకి తెస్తున్న వన్ స్టేట్ వన్ కార్డ్ పై స్పెషల్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్ లోని హాకీ గ్రౌండ్స్ లో ఫ్యామిలీ డిజిటల్ కార్డులను ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వన్ స్టేట్ వన్ కార్డ్ కుటుంబానికి ఐడితో పాటు డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్ట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సంక్షేమ పథకాలు ఈ కార్డుల ద్వారా అమలు చేస్తామన్నారు. ప్రజలకు బహుళ ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసి ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని రేవంత్ వివరించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కార్డు ఇవ్వాలి, వాళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి అని ఆలోచన చేసి ఆ కార్యక్రమానికి దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రారంభించాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాలలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 2 గ్రామ పంచాయతీలు కానీ పట్టణ ప్రాంతాలలో వార్డులను కానీ తీసుకొని ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వివిధ రాష్ట్రాలలో అమలవుతున్న విధానాలను తెలంగాణ రాష్ట్రంలో గతంలో అమలు చేసిన విధానాలను అన్నిటిని కూడా అంచనా చేసి సరిపోల్చి చూసి ఒక నూతన విధానాన్ని ఈరోజు పైలట్ ప్రాజెక్టు కింద మనం ప్రారంభించినాం. పేదవాడికి రేషన్ కార్డులు అందించాలనే లక్ష్యంతో డిజిటల్ ఫ్యామిలీ కార్డులను జారీ చేస్తున్నట్లు కాంగ్రెస్ సర్కార్ అంటోంది. హాస్పిటల్ రిపోర్టులు కూడా ఈ డిజిటల్ కార్డులోనే ఉండేలా పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది. 30 శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని డిజిటల్ కార్డు రూపంలో తీసుకొస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో డిజిటల్ కార్డులు జారీ చేస్తామని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని, అందుకే కుటుంబ పెద్దగా మహిళలను పొందుపరిచామని సీఎం రేవంత్ చెప్పారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ కార్యక్రమంలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటే ప్రతిపక్షాల భరతం పడతామని సీఎం రేవంత్ హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీలను వదిలేదే లేదన్నారు. మూసీని అడ్డం పెట్టుకుని మీరు ఎన్ని రోజులు బ్రతుకుతారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ వన్ నేషన్ వన్ రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా వన్ స్టేట్ వన్ కార్డ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డుని ఇవ్వాలి. ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినాము. ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇదే రేషన్ కార్డు, ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు, ఇదే మీ రైతు బీమా కార్డు, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు, ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత, ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది. అన్ని రకాలుగా మీ కుటుంబాలకు ఈ కార్డు ఒక రక్షణ కవచం కల్పించడానికే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. తెలంగాణలోని ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా పరిగణించి ఆ కుటుంబానికి ఒకే కార్డు, కుటుంబ సభ్యులకు ఒక ఐడి నెంబర్ జారీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గంలో పరిధిలో గల గ్రామీణ ప్రాంతంలో ఒక గ్రామం, నగర ప్రాంతంలో ఒక వార్డులోని కుటుంబాలను అధికారులు సర్వే చేస్తారు. రోజుకి 30 నుండి 40 గృహాలు సర్వే టార్గెట్ గా 5 రోజుల్లో ఈ సర్వే పూర్తి చేస్తారు. డిజిటల్ ఫ్యామిలీ కార్డులో ఎప్పుడైనా కార్డులో మార్పులకు చేర్పులకు అవకాశం కల్పించారు. ఫ్యామిలీ అందరికీ ఒకే పేజీలో నమోదు, అడిషన్, డెలిషన్, అప్డేషన్, విభజనను సర్వే రిపోర్ట్ టీం గుర్తిస్తారు. కుటుంబ సభ్యులందరితో ఫోటో క్యాప్చర్ చేస్తారు. అన్ని సంక్షేమ పథకాలు ఒకే కార్డు ద్వారా అందించనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఇతర సంక్షేమ పథకాలన్నిటికీ వన్ స్టేట్ వన్ కార్డు ఉపయోగపడుతుందంటున్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ కూడా పొందుపరుస్తారు. పేదలను ఆదుకునేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్. సంక్షేమ పథకాల అమలులో సమస్యలు గుర్తించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.
పైలట్ ప్రాజెక్టులో వచ్చే సమస్యల ఆధారంగా పరిష్కారాలతో ముందుకు వెళ్తామని కాంగ్రెస్ సర్కార్ అంటోంది. తెలంగాణలో కేవలం అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను సక్రమంగా మరింత సమర్థవంతంగా అమలు చేయడానికే వన్ స్టేట్ వన్ కార్డు ఉపయోగపడుతుందని ప్రభుత్వం అంటోంది. వన్ స్టేట్ వన్ కార్డు అమల్లోకి వచ్చాక బహుళ ప్రయోజన కార్డుల జారీ ప్రక్రియను ప్రజలంతా వినియోగించుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కోరుతోంది.